ఫ్రెండ్స్, నిన్న చాప్టర్ 19లో ₹1 నికిల్తో తయారైన పెద్ద కాయిన్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈ రోజున చాప్టర్ 20లో చూడండి, స్క్రీన్ పైన 6 గ్రామ్ కాయిన్ అంటే కాపర్ నికిల్ కాయిన్. ఇది 6 గ్రాములు వెయిట్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్కి నేను అడిగిన ఇయర్ మింట్ మార్కు మ్యాచ్ అయితే 30,000 నుంచి 80,000-90,000 వరకు విలువ చేసే కాయిన్స్ 3-4 కాయిన్లు ఉన్నాయండి. అవి ఏమేమి, ఏ ఇయర్ ఉండాలి, ఏ మింట్ మార్క్ ఉండాలనేది చాలా క్లారిటీగా ఈ పుస్తకంలో ఎంత రేట్ ఉన్నది చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో విలువైన రేర్ కాయిన్స్ని, డిమాండ్ కలిగిన కాయిన్స్ని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, మీ దగ్గర ఎలాంటి కాయిన్ ఉన్నా ఈ బుక్ రేటు ప్రకారం మన ఇండియన్ కాయిన్స్ అయితే, రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా, కొమ్మమరిటివ్ కాయిన్స్ అయినా, వాటిల్లో ఏ కాయిన్ అయినా ఈ బుక్ రేటు ప్రకారం ₹1000 కంటే ఎబోవ్ ఉన్న కాయిన్స్ నేనైతే కలెక్ట్ చేస్తానండి. ₹1000 కరెక్ట్గా ₹1000 కాడ నుంచి కిందకున్న ఎలాంటి కాయిన్ నేనైతే తీసుకోను. అంతకంటే ఎక్కువ ఉన్న కాయిన్, అది 50,000 ఉన్నా, ₹1,00,000 ఉన్నా, బుక్ రేటు ప్రకారం ఏ కాయిన్ మీరు తెచ్చినా అది ఏ కండిషన్లో ఉంటే ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక్కో కాయిన్ విలువ ₹1000 కంటే ఎబోవ్ ఉండాలి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ బుక్లో ఉండే ప్రతి ఒక్క కాయిన్ రిపబ్లిక్ డే కాయిన్ కానించి మొదలు పెట్టానండి చాప్టర్ వైజ్గా. ఈ రోజున చాప్టర్ 20 అంటే ఇంతకుముందు 19 వీడియోలు మనం చాప్టర్ వైజ్గా చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ రోజున మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో చెప్పే ₹1 కాయిన్కి మంచి వాల్యూ అయితే రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన పాత కాయిన్స్ని మీరే రేటు తెలుసుకోవాలనుకుంటే, ఇలాంటి బుక్ ఒకటి కావాలి అని అనుకుంటే నేనే డెలివరీ చేస్తున్నానండి. మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఎంత పడతాయి, బుక్ రేట్ ఎంత పడుతుందని చెప్పడం జరుగుతుంది. లేదా నేను చాప్టర్ వైజ్గా చూపిస్తున్న కాయిన్స్లో మీ దగ్గర మన వీడియోస్ని క్లారిటీగా అబ్జర్వ్ చేసి ₹1000 కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్స్ని కలెక్ట్ చేసాము, అలాంటివి మా దగ్గర ఉన్నాయి అనుకుంటే వాటిని అమ్ముకోవాలనుకుంటే నేనైతే కొంటానండి. అయితే ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, మనం చేసే అప్డేట్లు అనేవి మీకు డైలీ క్లారిటీగా రావాలి అని అనుకుంటే వెంటనే మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత మీకు జాయిన్ బటన్ కనిపిస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ బుక్ కావాలి అనుకున్న వాళ్ళైనా, లేదంటే నేను చూపించిన ₹1000 కంటే ఎక్కువలో చేసే కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి, అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, ఫ్రెండ్స్ చూడండి పక్కనే జాయిన్ బటన్ కనిపిస్తుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్న తర్వాత జాయిన్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. మీరు జాయిన్ అయిన తర్వాత మన ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి, మళ్ళీ మీకు అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంతమందికి కనిపించట్లేదు, మెసేజ్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క మెంబర్షిప్లో జాయిన్ ప్రతి ఒక్క మెసేజ్కి నేనైతే రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుందండి, మీరు గమనించగలరు. ఓకే, లేదా మన ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత పోస్ట్స్లో అక్కడ ఏదైతే పోస్ట్ ఆప్షన్ కనబడుతుందో ఆ పోస్ట్ ఆప్షన్లోకి వెళ్ళినా కానీ మీరు కొద్దిగా స్క్రోల్ చేస్తే నా నెంబర్ అనేది మీకు కనపడే అవకాశం ఉంటుంది. ఓన్లీ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మటుకే ఈ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఓకే, దయచేసి అందరూ గమనించగలరు. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ రోజున చాప్టర్ 20లో ఈ ₹1 కాయిన్ గురించి అయితే మీకైతే చెప్తాను. చాలా రేట్ ఉన్నాయండి, చాలా చక్కగా అర్థం చేసుకోండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ₹1 స్మాల్ కాయిన్ అండి, ఒక్కసారి చూడండి. ఓకే, ఈ కాయిన్ నిన్న చేసిన వీడియో అయితే పెద్ద కాయిన్, డప్పు కాయిన్ చాప్టర్ 19లో. ఈ రోజున వీడియో అయితే స్మాల్ కాయిన్ గురించి అండి. ఇది తయారైన ఇయర్ చూసుకుంటే 82 నుంచి 91 వరకు తయారైనాయి. మెటల్ కాపర్ నికిల్ మెటల్, వెయిట్ వచ్చేసి 6 గ్రాములు ఉంటుంది. సైజ్ వచ్చేసి 26 mm, షేప్ వచ్చి సర్క్యులర్. ఓకే, అయితే ఫ్రెండ్స్ కొద్దిగా మనం గమనించినట్లయితే ఈ కాయిన్ బొంబాయి మింట్ ద్వారా తయారైన కాయిన్ డైమండ్ గుర్తు, కలకత్తా మింట్ ద్వారా తయారైతే ఏ మార్క్ ఉండదు, హైదరాబాద్కి స్టార్ మార్క్ ఉంటుంది, నోయిడాకి చుక్కు ఉంటుంది. అలాగే హిటోన్ మింటు ఆర్ లండన్ మింటు, ఈ 2 మింటుల ద్వారా కూడా కాయిన్ అనేది తయారైంది. అది ఏ ఇయర్లో తయారైనది చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, 1982 ఓన్లీ బొంబాయి మింట్ ద్వారా తయారైందండి. మీ దగ్గర 1982 డైమండ్ గుర్తు కలిగిన కాయిన్ మీ దగ్గర యూఎన్సీ కండిషన్లో ఉంటే ₹35,000 మీకైతే రావడం జరుగుతుంది. అదే ఫైన్ కండిషన్లో ఉంటే ₹18,000 రావడం అయితే జరుగుతుందండి. ఓన్లీ ఈ చిన్న కాయిన్ మీ దగ్గర 1982 డైమండ్ ఉంటేనే నాకైతే చెప్పండి, నేనైతే కొంటాను. అలాగే 83వ సంవత్సరం చూసుకుంటే 1983 మనకు హైదరాబాద్ మింట్ కావాలండి. అంటే స్టార్ మార్కు కలిగిన కాయిన్ 1983 కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే ఇవాళ మార్కెట్లో 50,000 నుంచి 70-80,000 వరకు యూఎన్సీ కండిషన్లో నడుస్తుందండి. అదే మీ దగ్గర ఫైన్ కండిషన్ కాయిన్ ఉంటే దీనికి కూడా ఒక మంచి అమౌంట్ అనేది
రావటం అయితే జరుగుతుంది. కనీసం 30-40 వేల వరకు రావచ్చు మీ దగ్గర కండిషన్ అనేది బాగుంటే. అది యూఎన్సీ కండిషన్ అయితే 60-70 వేలు 80 వేల వరకు కూడా రావచ్చు. ఇక తర్వాత చూసుకుంటే 84 పని చేయదండి, 85. చాలామంది 1985 హెచ్ మార్క్ కాయిన్ ఉందని అంటారు. చూడండి ఫ్రెండ్, హిటోన్ మింట్ అది అక్కడ తయారైన కాయిన్ కాబట్టి నెంబర్ కింద హెచ్ మార్క్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ కాయిన్ మీరు వాల్యూ చూసినట్లయితే యూఎన్సీ 30 రూపాయలు, ఫైన్ కండిషన్లో 10 రూపాయలు అండి. ఎవరు కూడా దీనికి లక్షల రూపాయలు వస్తాయని చెప్పని మీరైతే ఆశపడకండి. అలాగే 1986 హైదరాబాద్ మార్కు కాయిన్ చూసుకుంటే 1000 రూపాయలు ఉందండి. ఓకే, మనం తీసుకున్న కాయిన్ 1000 రూపాయలకి పైన ఉండాలి కాబట్టి ఈ కాయిన్ అనేది నేనైతే తీసుకోను. అలాగే 1988 చూసుకుంటే మనకు నోయిడా చుక్క గుర్తు కలిగిన కాయిన్ 3500 ఉందండి యూఎన్సీ కండిషన్లో. మీరు యూఎన్సీ కండిషన్లో కానీ ఈ కాయిన్ తీసుకొస్తే మీకైతే 3500 రూపాయలు వస్తాయి. ఫైన్ కండిషన్లో ఉంటే 600 మీకు వచ్చేది. ఓకే, ఇక లాస్ట్ కాయిన్ చూసుకుంటే 89 పని చేయదు, 90 పని చేయదు, 91 పని చేసిద్దండి. ఈ 91 మీ దగ్గర ఇలాంటి కాయిన్ నోయిడా మింట్ కలిగిన కాయిన్ మీ దగ్గర 91 నోయిడా మింట్ కానీ ఉంటే 50,000 రూపాయలు ఉందండి. ఒక్కసారి చూడండి, చుక్క గుర్తు ఉండాలి. ఓకే, ఇలాంటి చుక్క గుర్తు కలిగిన ఆయన మీ దగ్గర 1991లో ఉంటే 50,000 రూపాయలు ఉందండి. ఓకే, ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది అనుకున్నాను. ఇంకా లాస్ట్గా మళ్ళీ ఒక్కసారి చెబుతున్నా చూడండి. ఈ చిన్న కాయిన్ మీ దగ్గర 82 డైమండ్ ఉంటే తీసుకుంటాను, 83 హైదరాబాద్ మింట్ ఉంటే తీసుకుంటాను, 88 చుక్క గుర్తున్న తీసుకుంటాను, 91 చుక్క గుర్తున్న ఇది తీసుకుంటానండి. ఈ 4 కాయిన్లు మీ దగ్గర, ఇలాంటి కాయిన్లు నేను చెప్పిన 4 మింట్లు కానీ మీ దగ్గర ఉంటే వాటికైతే మనీ అయితే రావటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, 1 రూపాయి కాయిన్ కాపర్ నికిల్ కాయిన్ 6 గ్రాములు ఉన్న కాయిన్ మీ దగ్గర 1982 డైమండ్ ఉన్న తీసుకుంటాను, 1983 స్టార్ మార్క్ ఉన్న తీసుకుంటాను, 1991 చుక్క గుర్తున్న తీసుకుంటానండి. అలాగే 1988 చుక్క గుర్తున్నా కానీ కొద్దిగా మంచి అమౌంట్ అయితే ఒక 2-3 వేలన్నర వరకు రావడం అయితే జరుగుతుంది. అది ఉన్నా తీసుకుంటాను. మిగతా కాయిన్స్ ఎలాంటి కాయిన్స్ కూడా తీసుకోము, స్క్రాప్ కింద తీసుకుంటాం. మీరు కేజీ తీసుకొస్తే కేజీకి ఇంత అమౌంట్ అనేది అయితే ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని హయ్యెస్ట్ అమౌంట్ వేలలో అయితే రాదండి. ఓకే, అదొకటి గమనించగలరు. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీరు నేను చూపించిన కాయిన్స్ అనేవి మీ దగ్గర ఉన్నట్లయితే ఓకే, దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుందండి. ఇక్కడ జాయిన్ అవడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదా ఎలాంటి బుక్స్ కావాలి అనుకున్నా కానీ నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. ఇవాళ మీరు ఈ బుక్ రేట్ తెలుసుకుని డెలివరీ ఛార్జెస్ ఎంత పడతాయి అని తెలుసుకొని మనీ అనేది పే చేసుకోగలిగితే మరుసటి రోజు అనేది మీకైతే పోస్ట్ ద్వారా పంపించి ఆ ట్రాకింగ్ నెంబరు మీ మొబైల్కి పెట్టడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. మరలా చాప్టర్ 21తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.